పవర్లకు వచ్చి ప్రమాణ స్వీకారం చేసి 100 రోజుల దగ్గరకు వచ్చింది విజయ్ పాలన. కొత్త సర్కార్ సంబరంలో పనితీరు చూయిద్దామని, పబ్లిక్ కు మార్పు చూయిద్దామని ఓ 2-3 వారాలు కొత్త ముచ్చట్లు వస్తాయి. అది ఏడైనా కావని అటెనక దోలాడిన వార్తలు దొరకవు అనుకున్నాం గాని దళపతి విజయ్ మాత్రం అట్లా కాదని అనిపిస్తుండు. రోజుకో తీరు కొత్త పథకంతోని, పాలనల మార్పుతోని, పబ్లిక్ కు దగ్గరయ్యే ముచ్చట్లతోని ఇట్లా నిచ్చే వార్తలు ఉంటుండు. సీఎం అంటే నువ్వయా అనిపించుకుంటుండు. ఉదాహరణకోటి ఓపికతోని వరుస పెట్టుకుంటా, పబ్లిక్ తిప్పలు తీర్చుకుంటా, పథకాలు అమలు చేసుకుంటా, ప్రతిపక్షాలకు సంధియకుట్టా, పనితీరుతోని పర్ఫెక్ట్ సీఎం అనిపిస్తుండు పోరి సీఎం విజయ్. ఏ ముచ్చట్లో కూడా తమిళనాడు తగ్గేదిలే అనిపించుకోవాలని పుట్టిన పిల్లల కాంచి పక్క రాష్ట్రాలతో నీళ్ళ కొట్లాటల దాకా అన్ని దగ్గరుండి అరుచుకుంటా పాలనని పరుగులు పెట్టిస్తున్నాడు. అట్లనే తమిళనాడులో డ్రగ్స్ మహమ్మారి పోవాలని పోలీసులతో ప్రోగ్రాం పెట్టించి ఆడికి గెస్ట్కి వచ్చిండి అలా. ఇక మంచిగా పనితనం చూపించిన పోలీసులకు పథకాలు సర్టిఫికేట్లు ఇచ్చి సప్పట్లు కొట్టి సెల్యూడి చేసిండు. ఇక ఓ దిక్కు పోలీసులు స్పీచ్ ఇస్తుంటే ఆడ పోలీస్ గెటప్లో ఓ చిన్న పొరడు ముద్దు గానొచ్చే వరకలా ఇటు దాబేట అని పిలుచుకున్నాడు. ఇక అది చూసి ఓ పోలీస్ ఆయన దగ్గరకు వచ్చి మా కొడుకే సార్ అనే వరకలా అచ్చా అయితే దారి ఫోటో దిగుదామని పిల్లగాని ఇట్లా ఎత్తుకొని మురిసిపోయిండు. ఇక ఫోటో దిగినాక పోరన్ని కూడా కిందికి దింపి విజయ్ సెల్యూట్ చేస్తే ఆ పిల్లాడు కూడా చిట్టి చేతులతోని సల్యూట్ సీఎం విజయ్ మామ అన్నట్టు సెల్యూట్ చేసిండు. ఇక అది చూసి ఆడున్న పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా చిన్న పరిశాన్ కాలే. సూటు బూట్ వేసుకొని మీటింగుల్లో మాతోని సీరియస్గా మాట్లాడుకుంటా జనాలకి జర్రంతా కూడా తిప్పలు కావద్దు అని ఆర్డర్లు వేసే సీఎం సారు పసిపిల్లలు కనిపించగానే అన్ని మురిసిపోయి ఇట్లా ఎత్తుకొని ముద్దు చేస్తాడా అని షాక్ అయ్యారు. ఇంత ప్రేమ చూపిస్తాడు కాబట్టే కదా దళపతి విజయ్ అంటే తొట్టెలున్న పిల్లల కాంచి 90ల ముసలాల దాకా అందరికి అంత ప్రేమ మరి అనుకుంటా టీవీకే కార్యకర్తలు కూడా జోరుగా తిప్పబట్టి ఈ వీడియోను. ఇక వెనక సిరీస్ స్పీచ్ ఇచ్చుకుంటా డ్రగ్ ఫ్రీ తమిళనాడు కోసం అందరు తనలాడాలే, కష్టపడి పనిచేయాలనుకుంటా అందరితో ప్రతిజ్ఞ చేపించి తర్వాత అందరి నడమ కూర్చొని గ్రూప్ ఫోటో కూడా ఇచ్చింది ఇట్లా. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్ని ప్రోటోకాల్ ఉన్నా ఎంత బిజీగా ఉన్నా కానీ ఇంతమందికి ఈ తీర్ల టైం ఇచ్చుకుంటా అన్న యారు దళపతి అని అనిపిస్తున్నాడు పోరి విజయ్ అయితే. దేశంలో మస్తు సురక్షితంగా ఉండే పట్టణాలల్లా కల్కత్తా పట్నం నెంబర్ 1 ఉంటది. అదే వరుసలో హైదరాబాద్ పట్నం కూడా ఉన్నది. అంటే భాగ్యనగరంలో బతుకు తెరువుకు డోకా లేదన్నమాట. కానీ రోజులన్నీ ఒక్క తీరే ఉంటాయా? అప్పుడప్పుడు యోగీస్ అంటే కూడా జరుగుతాయి. గాచారం మంచిగా లేకుంటే గోషేప్ ఆమైతుంది అంటే గిదే కావచ్చు. హైదరాబాద్ పట్నంలో అవల్ దర్జా బతుకుంటదని అందరు అనుకున్నట్టు ఈ అన్న కూడా అనుకున్నాడట. బండి మీద బాజాబ్తో పోతున్నాడట 4th గేర్ వేసుకొని. కానీ యమధర్మరాజు వెనకమర్లని వచ్చినట్టు ఫ్లైఓవర్ మీద నుంచి పైపు ఊసి మీద పడ్డంత పని అయిందట. బండి స్పీడ్ కంట్రోల్ కాక చచ్చిపోయినాం రా అన్నట్టే అయిందట. హెల్మెట్ ఉన్నది కాబట్టి బతికినాం అన్నట్టు చెప్తున్నాడు. हम गुजर रहे थे पूरा ना पूरा ऐसा नहीं बच गया हम दोनों पूरा घर से गिरा था नहीं तो पूरा कैसे आप किस पे थे आप भाई बाइक पे था भाई हेलमेट पहन के था मैं अच्छा हेलमेट पहन के अल्लाह का एहसान है वो बच गया मैं ఆ దేవుడు నా దిక్కు చూసిండు కావచ్చు, అందుకే బతికి బయటపడ్డా, లేకుంటే ఊపిరాగి అటే పోయేటోని కావచ్చు అన్నట్టు గజ వణుక్కుంటూ చెప్తున్నాడు. హైదరాబాద్ పట్నంలో ఉన్న షేక్పేట్ ఫ్లైఓవర్ పైప్ ఊసిపడ్డ ముచ్చటిది. వానలు పడితే ఫ్లైఓవర్ మీద ఉన్న నీళ్లు ఈ పైప్ల నుంచి కిందికి వస్తాయి. కానీ ఆ పైప్లను సర్కార్ సాఫ్ చేయించక షెత్తిరికి నీళ్లు కిందికి రాలేక పైప్లలో నీళ్లు నిండి బరువెక్కి గిట్లు ఊసి కింద పడ్డాయి. ఇది ఒక్కటే కాదు, చాలా పైపులు ఇట్లనే ఉన్నాయి. ఎప్పుడు ఏది మీద పడుతుందో తెలియకుంటున్నదని భయపడుతున్నారు షేక్పేట దిక్కు ప్రయాణం చేసే పబ్లిక్. ఇంత ఘోరంగా ఉంటదా సర్కార్ పనితనము? అదృష్టం మంచిగుండే ఆ అన్న బతికి బయటపడ్డాడు గాని ఒకవేళ ఎటమటం అయితే ఏం కావాలి? ఇంత అశ్రద్ధ చేస్తుందా సర్కారు? హైదరాబాద్ కున్న సేఫెస్ట్ సిటీ అనే పేరును జడగొడుతున్నారు అని అంటుండ్రు. కాబట్టి హైదరాబాద్ లోనే ఉండుకుంటా షేక్పేట్ దిక్కు ప్రయాణం చేసేటోళ్ళు ఎవరన్నా ఉంటే జరంత పైలంగా ఓన్రి అని అంటుర్రు. ఈ ప్రమాదం కండ్లారా చూసి జర్ర అయితే చచ్చిపోతుంటిరా అని ఫీల్ అయిన పబ్లిక్.